హలో చిన్నారులారా, ఈరోజు మనం ఒక మంచి నీతి కథ వినబోతున్నాం. అబద్ధం చెప్పితే ఏమవుతుందో చెప్పే కథ ఇది. కథ పేరు అబద్ధం చెప్పిన గొర్రెల కాపరి. మరి కథలోకి వెళ్ళేద్దామా? ఒక అందమైన గ్రామం పక్కన పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద ఒక చిన్న బాలుడు రోజూ తన గొర్రెలను మేపడానికి వెళ్తుండేవాడు. ఒక రోజు అతనికి చాలా బోర్ అనిపించింది. అప్పుడు అతను గ్రామం వాళ్లతో సరదాగా ఆట ఆడాలని అనుకున్నాడు. అతను గట్టిగా అరిచాడు. తోడేలు వచ్చింది! తోడేలు వచ్చింది! మా గొర్రెలను తింటుంది! గ్రామం వాళ్ళు కర్రలు పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చారు. కాని అక్కడ తోడేలు ఎక్కడా లేదు. బాలుడు నవ్వుతూ చెప్పాడు. నేను సరదాగా చెప్పాను. గ్రామం వాళ్ళు కొంచెం కోపంగా వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత అతను మళ్ళీ అలా అరిచాడు. తోడేలు వచ్చింది! తోడేలు వచ్చింది! మళ్ళీ గ్రామం వాళ్ళు వచ్చారు. కాని మళ్ళీ అది అబద్ధమే. ఈసారి వాళ్ళు చాలా కోపంగా వెళ్ళిపోయారు. ఒక రోజు నిజంగానే ఒక తోడేలు వచ్చింది. తోడేలు ముఖం. అది గొర్రెల మీద దాడి చేయడం మొదలుపెట్టింది. బాలుడు భయంతో గట్టిగా అరిచాడు. తోడేలు వచ్చింది! దయచేసి రండి! కాని గ్రామం వాళ్ళు అనుకున్నారు. అతను మళ్ళీ అబద్ధమే చెబుతున్నాడు. ఎవరూ రాలేదు. చివరికి తోడేలు చాలా గొర్రెలను తినేసింది. అప్పుడు బాలుడు తన తప్పు గ్రహించాడు. నీతి: అబద్ధం చెప్పే వాళ్లను ఎవరూ నమ్మరు. ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడాలి.